హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ గౌతమిని. మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంక ఇక్కడ బయట అయితే ఉదయాన్నే లెగవగానే బయట అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చిమ్మేసేసుకొని తుడుచుకుంటాను బయట. తర్వాత ఈ వాటరు లైజాల్ ఉంటుంది కదా, లైజాలను కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా, అదైతే కొంచెం అయితే వేసి ఇంకా అలా అయితే చల్లుకుంటున్నాను. తర్వాత ఫ్రైడే వ్లాగ్ ఇది. ఫ్రైడే అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. నేను గడప క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. ప్రతి ఫ్రైడే ఇలానే చేసుకుంటాను. ఇంకా తర్వాత గడప కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇలా కర్ర పెట్టేది తుడిచేసేసుకుంటున్నాను. మొత్తం తుడిచేసేసుకున్న తర్వాత ఇంక గడపకైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే పసుపు అయితే రాసేసేసుకుంటాను. మొత్తము పసుపు రాసుకున్న తర్వాత ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. మీలో ఎంతమంది ఫ్రైడేస్ ఇలా గడపకి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటారో నాకు కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, లైక్ చేయండి. ఇంకా నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో రోజుకి ఒక వెరైటీ కుకింగ్ రెసిపీ అన్నా కానీ షేర్ చేస్తాను. తర్వాత ఇదిగోండి, ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నాకు పెళ్లి కాకముందు ఈ ముగ్గులు వేయటం ఇవన్నీ అసలు ఏమి రావండి. నేను ఇంక పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. అంతే కదా, దేని మీదైనా కాన్సన్ట్రేషన్ పెడితే మనకి ఏదైనా వచ్చిద్ది, రాకుండా అయితే ఏది ఉండదు. నాకు అసలు ముగ్గు చేత పట్టుకొని వేయటం కూడా రాదు. పెళ్లి కాకముందు చాక్పిస్తే అయితే మామూలుగా గీస్తానులే, కానీ అసలు ముగ్గు అసలు పట్టుకోవటం కూడా రాదు. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా నేర్చుకున్నాను. అంటే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు పెళ్లి కాకముందే అన్నీ నేర్చుకోవాలి అనిపిస్తుంది. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళు అయితే కొంచెము గారాబంగా అయితే పెంచారు మమ్మల్ని, మాకు అసలు ఏమీ నేర్పించకుండా. ఇప్పుడైతే నేను కొంచెం సఫర్ అవుతూ ఉన్నాను. పెళ్ళైన కొత్తలో అయితే బాగా సఫర్ అయ్యేదాన్ని. ఇప్పుడు కొంచెం కొంచెం అలా అలవాటు చేసుకున్నాను అన్నీ కూడాను. పెళ్ళైన కొత్తలో అయితే ఒక 5-6 మంత్స్ అయితే మా అత్త వాళ్ళతో పాటే ఉన్నాము మేము. అంటే మా అత్త వాళ్ళది విలేజ్, ఇంకా విలేజ్లోనే ఉన్నాము. అప్పుడైతే నేను బాగా సఫర్ అయ్యేదాన్ని. అంటే విలేజ్లో కొంచెం ఆచారాలు పద్ధతులు అవి ఎక్కువ ఉంటాయి కదా, అవేమో నాకు పెద్దగా తెలిసాయి కాదు. ఇంకా తర్వాత నేర్చుకున్నాను. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇక్కడ ముగ్గులోకి ఇలా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ పసుపు కుంకుమ కలర్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నేను ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి ఇంకెవరైనా చూడను వాళ్ళు. ఇంకా తర్వాత ముగ్గు వేసేలోపు మా పిల్లలు అయితే లేసారు. అమ్మాయి అయితే ఇంకా బయటకు వచ్చి కూర్చొని ఇంకా ఆ కలరే ఈ కలరే మమ్మీ అని చెప్పి చెప్తుంది. తర్వాత ఇంక ఇలా ముగ్గు మొత్తం వేసేసేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చాను. ఇంకా అబ్బాయి కూడా లేచారు, ఇంకా పిల్లలిద్దరు లేచారు. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంక ఈ పక్కలన్నీ అయితే సర్దేసేయాలి. మాకు వర్షాలు పడుతున్నాయి, అందుకని చెప్పి నేను ఇంట్లో అలా కబోర్డ్ కను బయట తలుపుకైతే దండలాగైతే అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇదిగోండి ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నాను, ఫ్రైడే కదా. ఇంకా తర్వాత నేను పిల్లలకి స్నానాలు చేయించేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ చేసుకుంటున్నాను. పిల్లలకి టిఫిన్ పెట్టించేసాను, స్నానం వచ్చి చేయించేసేసి ఇంకా నేను వాళ్ళు తింటూ ఉంటారు. ఇంక ఈ లోపు నేనైతే పూజ అయితే చేసుకుందామని చెప్పి పూజ చేసుకుంటున్నాను. ఇంకెలా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి ఇంకేమన్నా తినిపించాలి అనుకుంటే తినిపిస్తానంటే ఇడ్లీ పెట్టించాను. వాళ్ళేమో నేను 2 ఇడ్లీ పెట్టిస్తాను, వాళ్ళేమో ఒక ఇడ్లీ తింటారు, ఇంకో ఇడ్లీ అలానే ఉంచేస్తారు. ఇంక ఇలా పూజ మొత్తం చేసేసుకున్న తర్వాత పిల్లలకి ఆ ఒక ఇడ్లీ కూడా తినిపించేసేసి ఇంకా స్నాక్స్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అవన్నీ రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకువెళ్ళి వదిలిపెట్టి వస్తాను. మా వారైతే డ్యూటీకి వెళ్ళారు. మా వారు ఉంటే ఇంకా మా వారే తీసుకువెళ్ళి వదిలిపెట్టి వచ్చేవాళ్ళు స్కూల్ దగ్గరేలేండి. ఇంకా నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తాను. ఇంక ఇలా ఉదయాన్నే పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నాకు మ్యాక్సిమం ఉదయం టైంలో పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను 9 లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి లేట్ అవుతుందిలేండి, ఒక్కొక్కసారి త్వరగానే చేసేసుకుంటాను. ఇంక ఇలా పూజ చేసేసుకున్న తర్వాత కుంకుమ అయితే పెట్టుకుంటాను నేను దేవుడి గుట్లో ఎప్పుడు కూడా. ఇంకా కుంకుమ అయితే పూజ చేసినప్పుడల్లా కుంకుమ పెట్టుకుంటాను నేను. అది మేము తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఆ కుంకుమ. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంక ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత రోజు ఇలా స్లిప్స్ అయితే రాసిస్తున్నాను కదా. మామూలుగా అయితే పిల్లలు పెద్దగా తినరండి మా పిల్లలు ఇష్టంగా. ఇంక ఇలా స్లిప్స్ రాసిస్తుంటే తింటున్నారు. టమాటా రైస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ స్నాక్స్ కిందకేమో కేక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈవినింగ్ 4కి ఆ టైంలో స్నాక్స్ అయితే ఇస్తాను. ఆఫ్టర్నూన్ 12కి ఏమో లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా ఫుడ్ అయితే తీసుకువెళ్ళి నేనే పెట్టొస్తాను. ఇంకా తర్వాత ఇదిగోండి బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవైతే నానబెట్టుకుంటున్నాను. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ టమాటా రైస్. నేను ఇంకా పిల్లలు ఇలా బాస్మతి రైస్ అయితే ఇష్టంగా తింటారని చెప్పి ఇప్పుడు ఇలా బాస్మతి రైస్తోనే చేస్తాను. ఒక్కోసారి ఇవి లేకపోతే మామూలు రైస్తో కూడా చేస్తానులేండి. ఇంకా ఇలా అయితే చేశాను. నెక్స్ట్ టైం మామూలు రైస్తో చేసినప్పుడు మీకు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, వీడియో తీసి. తర్వాత ఇదిగో నేను ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్ని ఇలా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ కంటే ఎక్కువ నానబెట్టుకో అవసరం లేదు. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంక ఇక్కడ టమోటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా చిన్న గ్లాస్తో, ఇంక ఇలా 4 టమోటాస్ అయితే తీసుకున్నాను. ఇవి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం
అల్లం ఉంటుంది కదా, అల్లం కూడా కట్ చేసుకొని అల్లం కూడా వేసుకున్నాను. తర్వాత చిన్నులపాయలు వేసుకున్నాను. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. జీలకర్ర కూడా వేసుకున్నాను నేను. అలా కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం యాడ్ చేయ అవసరం లేదండి. టమాటాల నుంచి వచ్చే వాటర్తోనే మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత ఇది కూడా నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలాస్ అయితే వేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, జాపత్రి అవి ఉంటాయి కదా, ఇలాచీలు అవి అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నవి వేస్తాను నేను. ఇంకా తర్వాత బిర్యానీ ఆకు మటుకి కంపల్సరీగా వేస్తాను. నా దగ్గర బిర్యానీ ఆకు ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇలా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను సన్నగా. ఇంకా ఆ ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను. ఆ ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఇంకా అదైతే వేసేసుకోవాలి. ఈ టమోటాది ఇంక ఇదైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి ఇప్పుడే కొంచెము ఉప్పును కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు కారం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. దీంట్లో పసుపు అయితే యాడ్ చేయనండి, నేను పసుపు అయితే యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను గరం మసాలా ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను కొంచెము. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 8 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. మీకు బాగా పొలుగ్గా కావాలి అనుకుంటే 7 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. అప్పుడైతే కొంచెం బాగా పొలుగ్గా అయితే ఉంటుంది. నేనైతే పిల్లలు కూడా తింటారు కదా అందుకని చెప్పి 8 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని అలా మూత అయితే పెట్టేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అయితే పిల్లలకి ఇలా జీడిపప్పు అయితే వేసిచ్చాను. ఇంక ఈలోపు ఇది కూడా తెల్లింది. ఇంకా దీంట్లోకి ఇలా రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాయి. ఈ రైస్ నేను ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కంటే ఎక్కువ నానబెట్టను. ఇంక ఇలా ఈ రైస్ అయితే వేసేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని ఇంకా కదిలించకుండా సిమ్లో అయితే పెట్టేసేసుకున్నాను. 5 మినిట్స్ ఏమో హైలో పెట్టుకుంటాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ లెమన్ అయితే పిండేసేసుకొని సిమ్లో పెట్టేసేసుకొని అలా ఉంచేసేస్తాను కొంతసేపు. ఇదిగోండి ఇంక ఇలా అయితే రెడీ అయింది. పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి అయితే పెట్టేసేసాను. స్కూల్కి వెళ్ళి పిల్లలకి లంచ్ తినిపించేసి వచ్చిన తర్వాత నేను కూడా ఇంక ఇలా అయితే పెట్టుకొని తినేసేసాను. చాలా టేస్ట్గా అయితే ఉన్నది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టమాటా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇది తినేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత 3కి ఆ టైంలో అయితే స్నాక్స్ కిందకైతే ఇలా కేక్ అయితే చేస్తున్నాను. కేక్ నేను బనానా కేక్ అయితే చేస్తున్నాను. పిల్లలు మామూలుగా అయితే బనానాస్ తిన్నారు కదా, ఇంక ఇలా బనానా కేక్ లాగా అయితే చేస్తే తింటారు. ఇంకా ఇదిగోండి నేను పంచదార బదులు ఇలా పట్టికే బెల్లం చిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా పట్టికే బెల్లం చిప్స్ యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక ఎగ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకో పక్కనేమో మైదా పిండి అయితే జల్లించుకున్నాను. ఇదిగోండి ఇలా 2 అరటిపళ్ళు అయితే తీసుకొని ఇంకా అలా అయితే స్మాష్ చేసుకున్నాను. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ఇందాడ ఎగ్ను పట్టికే బెల్లం చిప్స్ వేసుకున్నాం కదా దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా ఏమో 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అదేమో 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ ప్లస్లో ఇంకా యాలకుల పొడి అయితే వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ లేకపోతే కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి అయితే వేసేసుకొని ఇలా కొంచెం వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టుకున్నాను నేను. ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా బనానా అయితే స్మాష్ చేసుకున్నాం కదా, ఇంకా దీంట్లోకి ఇందాక జల్లించుకున్న మైదా పిండి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా కొంచెం ఇలా మిక్సీ వేసుకున్నాం కదా ఇందాక అవి అయితే వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా అయితే బాగా కలిపేసేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే బీట్ చేసుకోవాలి. ఇలా తర్వాత ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను. ఈ గిన్నెలో కేక్ చేద్దామని చెప్పి దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలా మైదా పిండి వేసుకొని బాగా డిప్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇలా అయితే ఇదైతే వేసేసుకున్నాను. కేక్ మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి అయితే పెట్టేసేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ది ఒకటి గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి నేను ఒక బాక్స్ మూత అయితే పెట్టుకున్నాను. ఇంకా అది పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్నాను. దాంట్లోకి ఇంక కేక్ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. ఒక 30 మినిట్స్ దాకా అయితే అసలు మూత తీయకూడదు. 30 మినిట్స్ తర్వాత 30 నిమిషాల తర్వాత ఒకసారి చాక్తో అయితే గుచ్చుకొని చూసుకోవాలి. మనకి చాక్ ఏం అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు కేక్. ఇంక తర్వాత ఇది కూడా ఇంక ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసి ఇంకా పిల్లలకైతే పెట్టించాను. నేను ఇది చిన్న బనానాస్ ఉంటాయి కదా వాటితో చేశాను. పెద్దవి ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు. వాటితో చేసుకుంటే పెద్దవాటితో ఇలా బ్లాక్ అయ్యి ఉన్నాయి కదా అవైతే ఉండవు. నేను ఇంక ఇంట్లో చిన్న బనానాస్ ఉన్నాయని చెప్పి వాటితోనే చేశాను. ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. కేక్ అయితే పర్లేదు బాగానే వచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ. ఇంక ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.